అండి. వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను స్ట్రీట్ ఫుడ్ చాలా మిస్ అవుతున్నానని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పాను ముంబైలో. ఆయన బాగా గుర్తుపెట్టుకొని ఏమన్నారంటే నాడు మీ ఊరు స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తాను చెప్పంగానే అస్సలు నా ఫేస్లో బల్బ్ వెలిగింది చూడండి. నేనైతే మస్తు రురు అనే సాంగ్ పాడుకుంటూ టక్క రెడీ అయిపోయాము నేను మా పిల్లలము. మా హస్బెండ్ అయితే కార్లో తీసుకెళ్ళిపోయారు. రోడ్ మీద కూడా వచ్చేసాము మేము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న బండి ఇక్కడైతే అన్ని వెరైటీ టైప్స్ ఫుడ్ దొరుకుతుందండి. ఎగ్ బూజీ, ఎగ్ బోండా, పునుగులు, బజ్జీలు అవన్నీ చాలా దొరుకుతాయి. ఈ అక్క మాకు తెలిసిన అక్కనే. పరాటా ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అండ్ మా హస్బెండ్ అయితే ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు. ఫస్ట్ అయితే నాకు ఇష్టమైన పునుగులు తీసుకొచ్చారు. నేనైతే అవి చూడంగానే నా నోటి నుంచి లాలాజలం కారిపోయిందండి. నేనైతే ఒక్కొక్కటిగా గట్టుకుమని తినేసాను. అండ్ మా పిల్లలకు కూడా తినిపించాను. అండ్ పిల్లలకి తినిపిస్తున్నప్పుడు వీడియో తీయొద్దు అని చెప్పినందుకు నేను వీడియో తీయలేదండి. వాళ్ళకు కూడా తినిపించాను. నేనే తినేసాను మాత్రం అనుకోవద్దు, ఓకేనా. నేను వాళ్ళకి తినిపించాను, వాళ్ళకి పెట్టుకుని నేనే తినానండి. దాని తర్వాత పునుగులు అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే పరాటా తీసుకొచ్చారు నా కోసం. అదైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. వేడిగా పరాటా అయితే చాలా వేడిగా ఉంది. ఆనియన్స్ అండ్ ఆలు కుర్మా విత్ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంది. అసలు సెకండ్ ఐటమ్ అండి ఇది నేను తినేది. అండ్ నా ఫేవరెట్ ఐటమ్ కూడా. కానీ చాలా బాగుంది. అసలు పరాటా ఇట్లా తెంచుతున్నప్పుడే నా నోట్లో నుంచి నోరు ఊరిపోయాయి నిజంగా. ప్రతి ఒక్క ఐటెం చూసిన ప్రతిసారి నా నోట్లో స్ట్రీట్ ఫుడ్ అంటేనే అసలు వద్దు కాదు లేనట్టు వాళ్ళు ఎవరైనా ఉంటారు అని నాకు తెలిసి నిజంగా ఒక్కసారి నా కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరు మెన్షన్ చేయండి, ఓకేనా. దాని తర్వాత నేనైతే ఉప్పు అని అనుకుంటూ ఊదుకుంటూ తినేసాను. పరాటాను అయితే చాలా వేడిగా ఉంది. మా పాపకు కూడా మా పెద్దమ్మకి తినిపించాను. చిన్నమ్మ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. తను పునుగులు బాగా తినింది. అండ్ నేనైతే పరాటా కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటే నేను అది ఉప్పును ఊదుకుంటూ తినడానికి నాకు 15 minutes పట్టింది. అండ్ పాపకు కూడా తినిపించేసరికి నేనైతే పరాటా కూడా నాది అయిపోయింది. సెకండ్ ఐటమ్ కూడా అయిపోయింది. లాస్ట్లో ఒక పునుగు ఉండేసరికి నేనైతే చట్నీలో ముంచుకొని తినేసాను. థర్డ్ ఐటమ్ ఏంటంటే మిరపకాయ బజ్జీలు వద్దు అనేటోళ్ళు ఎవరైనా ఉంటారా మన పేర్లు అసలు మన ఊర్లో అసలు. నేనైతే వేడి మిరపకాయ బజ్జీలు, పల్లి చట్నీ విత్ ఆనియన్స్ విత్ కొంచెం కారం పొడి. అసలు చెప్తున్నప్పుడే నోరు ఊరిపోతుంది కదా. అప్పుడు ఆ రోజు వెదర్ చాలా కూల్గా ఉండిందండి మా ఊర్లో. నేనైతే వేడిగా బజ్జీలు తింటున్నప్పుడు స్వర్గం అంటే ఇదేరా స్వామి అనిపించింది. దాని తర్వాత నేను తినేసిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నా వీడియో తీసుకుంటున్నా కదా దిష్టి తగులుతుంది అని చెప్పేసి నాకు దిష్టి తీశారు. తూతూ అనిపించుకొని మా హస్బెండ్ మొత్తం దిష్టి తీసేసరికి అయిపోయింది. మేమైతే ఇక వెళ్తూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను మా హస్బెండ్కి తినిపించినందుకు. అండ్ మా ఊర్లో అయితే శంకరయ్య షాప్ అని ఒకటి ఉంటుందండి, కిరాణా కొట్టు. అక్కడైతే పికిల్స్ చాలా బాగా చేస్తారు. మేము లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఉసిరికాయ, మామిడికాయ, పళ్ళ పచ్చడి తీసుకొచ్చాము. ఈసారి కూడా తీసుకెళ్దామని చెప్పేసి మేమైతే ఆ షాప్ని వెతుక్కుంటూ వెళ్ళేసి మేమైతే పికిల్ తెచ్చుకున్నామండి. ఒకటి టమాటా పికిల్ ఒక్కటే ఉందని చెప్పారు వాళ్ళు అడిగారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పుడు పోయినా కేజీలు పట్టుకుపోతారు అనగానే మేమైతే ముంబై నుంచి వస్తున్నాం అని చెప్పాము వాడికి. దాని తర్వాత కొంచెం హెవీగా ఉంది నాకు అని చెప్పగానే నీకు నిమ్మకాయ సోడా తాపిస్తా అని చెప్పేసి నాకు నిమ్మకాయ సోడా విత్ ఓన్లీ సాల్ట్ అండి. అండ్ మా హస్బెండ్ అయితే బత్తాయి జ్యూస్ తీసుకున్నారు. నేను ఇట్లా వీడియో తీసుకోవద్దు తాగుతున్నప్పుడు అని చెప్పాను కానీ నేను తీసుకున్నాను. దాని తర్వాత మేమైతే రిటర్న్ అయ్యామండి. మా డాడీ వాళ్ళ షాప్ కూడా క్లోజ్ చేశారు. వెళ్తూ పిక్ చేసుకుందామని చెప్పి యూటర్న్ తీసుకొని వచ్చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ బజ్జీ పునుగులు ఏది ఇష్టమో స్ట్రీట్ ఫుడ్ దాన్ని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, ఓకేనా.